ఒకప్పుడు ఆంధ్ర కర్ణాటక రాజ్యాలలో శివ భక్తి చైతన్యాన్ని కలిగించిన వాడు బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుడు ఏ విధంగా భక్తి చైతన్యం కలిగించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఓం నమో నారాయణాయ, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ నెల వైశాఖ శుద్ధ తదియ రోజు విశేషాలు ఏమేమి ఉన్నాయో అన్నిటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ చందన ఉత్సవం గురించి తెలుసుకున్నామండి. అదేవిధంగా ఇంకొక విశేషం ఏమిటి అంటే బసవేశ్వర జయంతి ఈరోజు. అంటే బసవేశ్వరుడు అంటే సాక్షాత్తు ఆ వృషభేశ్వరుడు ఈ విధంగా అవతరించాడు అని మనకు చరిత్ర తెలుపుతుంది. కాబట్టి వీరి యొక్క విశేషం ఏంటి, వైభవం ఏంటి తెలుసుకుందాం. వీరు కన్నడ దేశంలో ఇంగులేశ్వర భాగవాటి అనే అగ్రహారంలో ఉండే మండెగ మాదిరాజు మాదాంబ అనే దంపతులకు వైశాఖ శుద్ధ తదియ రోజు ఈ బసవేశ్వరుడు జన్మించిండు. మరి జాతికి గోత్రానికి అతీతుడు. ఈయన పలానా జాతి పలానా గోత్రము లేదు, అందరూ సమానమే అనే భావాన్ని కలిగిన వాడనమాట. అటువంటి సద్గురుడుగా మారిండు. మరి ఏ విధంగా మారాడు అంటే చిన్ననాడే ఈ బసవడు అందరూ సమానమని నమ్ముతూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించుకున్నాడు. ఈయన ఉపనయనం చేసుకోలేదట. మరి ఈయన సృష్టిలో శివ సంబంధమే స్థిరమైనది. ఈ సృష్టిలో ఇంకా ఏది కూడా ముఖ్యమైనది కాదు, కేవలము శివుడితో సంబంధమే, శివభక్తి కలిగి ఉండాలి, దానికి తప్ప మరే బంధానికి నేను కట్టుబడను అని ఏ సంస్కారము అవసరం లేదు అని ఆ చిన్నప్పుడే ఈయన ఉపనయనాన్ని బహిష్కరించుకున్నాడట, చేసుకోలేదట. ఇంటికి ఇక ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇళ్ళల్లో ఉండలేరు కదా, అలా ఇంటికి బదులు వెళ్ళిపోయిండు. అట్లా కూడల సంగమేశ్వరుని చేరి ఆ సంగమేశ్వర ఆలయంలో శివుణ్ణి కొలుస్తూ ఉండేవాడు. అప్పుడు వీరశైవ మతతత్వాన్ని, శివ మహిమను ప్రపంచానికి చెప్పేవాడు. శివ మహాత్యాన్ని గురించి అందరికీ తెలియజేస్తూ ఆలయంలో ఉండేవాడు. అట్లా ఉన్నప్పుడు కళ్యాణి రాజ్యాన్ని ఏలే మహారాజు బిజ్జలుడు ఆయన ఏం చేసిండు, ఈ గురువు గురించి తెలుసుకొని ఆయనను ప్రార్థించాడు. ఏమని అంటే దండనాథుడుగా ఉండమని. అప్పుడు ఆయన ప్రార్థన మేరకు ఈ బసవేశ్వరుడు దండనాథుడైండు. మరి దండనాథుడైండు అంటే సర్వము తానై రాజ్యరక్షణను చేపట్టేవాడు. పటిష్టమైన విధంగా రాజ్యపాలన సంస్థను సరికొత్తగా స్థాపించిండు ఈయన. అంతకుముందు ఉన్న వాటిని తోసిరాజని. మరి మరోవైపు మహిమాన్వితమైన శివభక్తుల చరితలను, శివలీలలను అద్భుతంగా ప్రజలకు తెలిపేవాడు. ఓ దిక్కు భక్తి మార్గాన్ని బోధించేవాడు, అదేవిధంగా దండనాథుడై రాజ్య పాలన కూడా చేసేవాడు దానికి అనుకూలంగా. మరి శివభక్తిని వారి హృదయాల్లో స్థాపన చేసేవాడు. ఈయన చెప్తూ ఉంటే మైమర్చిపోయి వినేవాళ్ళట అందరూ కూడా. అట్లా సర్వమానవాళి శివభక్తులుగా మారాలి, ఆ శివుడొక్కడే దైవము అని ఈయన ప్రచారం చేసిండు. ఆ సిద్ధాంతాన్ని నమ్మాడనమాట. ఇట్లా లోకహితాభిలాషి అని కూడా నిరూపించుకున్నాడు. మరి ప్రజలకు అవసరమైన వాటిని కూడా ఈయన చేస్తూ ఉండాడు. రాజుడు కదా, కానీ రాజైన బెజ్జలుని కొలువు తప్పలేదు.
ఈయన కొలువులో ఉండాలని ఈయనకు లేకపోయినప్పటికీ ఆ బిజ్జలుడి ప్రార్థన వల్ల ఆయన రాజుగా ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించవలసి వచ్చిందనమాట. మరి లోకేశ్వరుడైన పరమేశ్వరుని వదులుకోలేడు కాబట్టి రెండిటిని సమర్థవంతంగా ఈయన చేపట్టాడనమాట. అయితే సమాజంలో ఎలా పేరు వచ్చిందంటే కేవలం ఈయన మాటలు చెప్పేవాడు కాదు, చేతలు చేసేవాడు అని. ఆ విధంగా దాన ధర్మాలు చేసేవాడు, ప్రజలను సంతృప్తి పరిచేవాడు అనమాట. మరి భక్తి బీజాలు కూడా నాటేవాడు. ఆ భక్తి బీజాలు ఎలా అంటే అందరూ తన్మయులైపోయేవారు. ఈయన చెప్పిన దాన్ని విని ఆనందానుభూతిని పొందేవాళ్ళు అన్నమాట వాళ్ళు కూడా. అట్లా దీన్ని శివతత్వాన్ని, శివభక్తిని ఈయన పెంపొందింపజేసిండు. మరి అందుకే ప్రజలు పువ్వుల్లో పెట్టి పూజించారు బసవేశ్వరుణ్ణి అప్పుడు. అట్లా సామాన్యులు సంఘంలో చాలామంది సామాన్యులుగా ఉంటారు. వీళ్ళంతా భక్తిని మనసుతో అనుభూతి పొందుతారు. సామాన్యులే భక్తి వైపు అడుగులు వేస్తూ ఉంటారు కదా. అట్లా పండితులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. సామాన్యులేమో భక్తి కలిగి ఉంటారు, పండితులేమో వీటిని బట్టి వాళ్ళు జ్ఞానాన్ని పరిశోధిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా మరి పండితులకు, పామరులకు అందరికీ ఆమోదయోగ్యంగా వీరు కార్యక్రమాలను చేపట్టేవారు, బోధనలను చేసేవారట. మరి బసవడి దృష్టిలో ప్రపంచమంతా శివస్వరూపము, ప్రతి ప్రాణిలో శివుడున్నాడు అనేదే ఆయన సిద్ధాంతం. మరి శివుణ్ణి సేవించడానికి, శివైక్యం చెందడానికి అందరూ అర్హులే. దీంట్లో కులమత భేదాలు ఉండవు. అవన్నీ ఛాందస సాంప్రదాయాలను తొలగించి వేసిండట ఆయన. వినూత్న శైవాన్ని ప్రతిపాదించిండు. దీంట్లో ఏమి తేడాలు ఉండవు. పుట్టిన ప్రతివాడు జంగముడే. జంగముడు అంటే ఈయన సిద్ధాంతం పాటు ఒక లింగధారణ చేసేవాళ్ళు, అప్పుడే జంగములు అంటారు వాళ్ళను. కాబట్టి పుట్టిన ప్రతి మనిషి కూడా జంగముడే అని అందరినీ ఒక్కతాటి మీదికి తేవడానికి ఈయన ప్రయత్నం చేసిండు. మరి అప్పుడు కూడా కొంతమంది ఉంటారు, ఈయనకు వ్యతిరేకుడు ఫస్ట్ బిజ్జలుడే, ఇంకా మిగతా కొంతమంది కూడా ఉన్నప్పటికీ ఈయన వాదనతోని వాళ్ళని ప్రయత్నించి మార్చుకునేవాడు. అట్లా మారని వాళ్ళను ఈయననే వితండవాదాలు చేయకుండా వదిలివేసేవాడు వాళ్ళను. ఇంకా మరి పరమశివుని సేవతో బతకగలిగితే ఎప్పుడైనా సరే నేను మళ్ళీ పుడతా, నాకు మోక్షం అవసరం లేదు అంటాడు బసవేశ్వరుడు. ఎందుకంటే నాకు మోక్షం కన్నా కూడా శివారాధన చేయడమే ఇష్టము. మరి భూమి మీద జన్మిస్తేనే కదా శివారాధన చేయగలుగుతాడు. అందుకని అలా చెప్పేవాడు అన్నమాట. మరి బసవడి ప్రతి పలుకు కూడా లోకానికి చాలా అంటే ఒక వేదవాక్కులాగా, ఉపనిషద్ వాక్కులాగా ఉండేది. అందరూ అంత మోహపడేవారు, అంత ఇష్టపడేవారు అన్నమాట. అయితే అట్లా ఆ విధంగా శైవాన్ని ఒక గొప్ప స్థాయిలో నిలిపాడు ఈ బసవేశ్వరుడు. అతని భక్తి మార్గం సమాజానికి చాలా, ఎందుకు అంటే రాజ్య పాలన చక్కగా చేసిండు, ఏ ఇబ్బందులు లేకుండా అందరినీ సమానులుగా భావించి దాన ధర్మాలు చేసిండు. అట్లా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ మరి భక్తి మార్గాన్ని బోధించాడు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆమోదించేవాళ్ళట. విశ్వాసం, నమ్మకం ఉంటే శివుడు ప్రతి మనిషి కూడా నడిచే శివుడే అని భావన కలిగించాడనమాట. అట్లా బసవేశ్వరుడు పురాణ పురుషుడైపోయాడు. మరి ఈయన లోకహితేషి కూడా. మరి భౌతికమైన సంస్కరణలు చేసిండు అనుకోండి, మనం ఎలా జీవించాలనే దానివల్ల ఆధ్యాత్మికత రాదు. కొంతమంది ఇది చేయగలుగుతారో అది చేయలేరు. కానీ ఇక్కడ బసవేశ్వరుడు మాత్రం ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడ్డాడు.
ఆయన రాజ్య పాలన చేసిండు కాబట్టి భౌతికమైన సంస్కరణలు కూడా చేపట్టిండనమాట. ముఖ్యంగా ఈయన చేసింది ఏంటిది అంటే శత్రువైన శివభక్తుడిని మిత్రుడవడం. శత్రువును కూడా మిత్రువుగా, అంటే ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళను మనం మిత్రులుగా భావించాలి. శత్రువులు అనడానికి లేదు. శివభక్తుల పట్ల అపరాధాలను మన్నించాలి. ఒకవేళ శివభక్తులు అయ్యి ఉండి ఏమన్నా తప్పులు చేస్తే వాళ్ళను మన్నించాలి. ఇలా కొన్ని మరి స్త్రీలను గౌరవించాలి. జాతి కుల వివక్షలను ప్రస్తావించకూడదు. శివభక్తులలో నువ్వు ఎక్కువ వాడివి తక్కువ వాడివి అనేవి లేవు. అందరూ శివభక్తులు అంటే జంగములు అని సాంఘిక అసమానతలను లేకుండా సమానంగా చూసిండనమాట. ఈయన ఇలాంటివి పెట్టడం వల్ల అటు సాధ్యమైంది. అదేవిధంగా శీలవంతమై ఉండాలి. స్త్రీలను పరికించి చూడకూడదు, ఎవరు కూడా కళ్ళెత్తి చూడకూడదు అనే నియమాన్ని పెట్టిండట. చాలా స్ట్రిక్ట్గా అమలు చేసిండు ఈయన. కాబట్టి మానవతా ధర్మాన్ని అనుభవానికి తీసుకొచ్చిండు. ఈయన చేసిన ప్రబోధాల వల్ల అలా అందరూ మారిండ్రు. మరి వాక్శుద్ధి, చిత్తశుద్ధి తరతరాల నిజాయితీని పెంచుతుంది. మనము సత్యం మాట్లాడతాము, చిత్తశుద్ధి కలిగి ఉంటాము అంటే పెద్దలు ఏ విధంగా ఉంటే పిల్లలు ఆ విధంగా ఉంటారు. అట్లా తరతరాలుగా ఇవి నడుస్తూ ఉంటాయన్నమాట. ప్రేమ, కారుణ్య భావాలను పెంపు చేస్తాయి. ఎప్పుడైతే వీళ్ళు మంచిగా ఉంటారో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఇట్లా శివభక్తులను తృణీకరించి మాట్లాడితే మాత్రం ఈయన ఊరుకునేవాడు కాదు. సాక్షాత్ ఆ బిజ్జలుడు రాజు కదా, ఈయనకి రాజ్యాన్ని ఇచ్చిండు, కానీ ఈయనను ఎప్పుడు నమ్మేవాడు కాదట. కానీ ఆయన పక్కకు పెట్టేసి వసుదైక కుటుంబం కావాలి, అందరూ సమానులే, ఇందులో కులమత భేదాలు లేవు అని నిరూపించుతూ వచ్చేవాడు, చూసేవాడు ఆ విధంగా. ఇట్లా భక్తి మార్గము అనుసరించిన వారు ధన్యులైపోయినరు ఆ కాలంలో. మరి శివభక్తి కలిగిన వాళ్ళు తప్ప అతన్ని సేవించి చెడ్డవారు ఎవరు కూడా లేరు. ఆయన చెప్పింది విన్న వాళ్ళందరూ కూడా శివభక్తులై చక్కగా తరించారట. మరి బిజ్జలుడు బసవణ్ణి ఆరాధిస్తాడు. బసవడు అంటే గురువు అని. కానీ ఈయన చేసే పనులు కొన్ని ఆయనకు ఇష్టం ఉండక రాజు కాబట్టి ఆయన ఆజ్ఞాపించేవాడట. నువ్వు ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని. ఓవైపు కీర్తించేవాడు, ఒకవైపు ఆజ్ఞాపించేవాడు. కానీ బసవేశ్వరుని ఏం పట్టించుకునేవాడు కాదు ఆయన. ఈయన అలా చేస్తూనే అహంకారంతో మర్యాద లేకుండా ఉండేవాడు. కానీ దీన్ని ఎవరు కూడా ఈ బసవేశ్వరుడు పట్టించుకునేవాడు కాదు. మరి రాజు కొలువులో ఉండే బసవ అన్న పిలుపుతో అందరూ అప్పుడు ప్రేమతో బసవ అని పిలిచేవాళ్ళు. అట్లా ఆదుకునేవాడు. ఒక గొల్ల స్త్రీ పడిపోకుండా పట్టుకొని ఆపాడట. భక్తులందరూ ఆయన సాక్షాత్తు శివస్వరూపమే అని ఇట్లా ఎన్నో మహిమలను చూపించాడట బసవేశ్వరుడు. అయినా కూడా ఈ బిజ్జలుడు అహంకారంతో నమ్మేవాడు కాదట. ఆ బిజ్జలునిలో భక్తి నిశ్చలత కుదరడం లేదట. ఎన్ని రకాలు చెప్పినా కూడా ఈయనకు మాత్రము ఎంతోమంది మారిపోయినరు, కానీ ఈయన మారట్లేదట. చివరకు బసవేశ్వరుడు రాజును వదిలి వెళ్ళి సంగమేశ్వరాన్ని చేరుకున్నాడు. మళ్ళీ సంగమేశ్వరంలో శివారాధన చేస్తూ అక్కడ చక్కగా జీవించాడట. అట్లా ఎంతోమంది ఈయనకు శిష్యులై అక్కడ ఉండి తరించారు. బసవేశ్వరుడు శివలింగంలో కలిసిపోయి లింగతత్వాన్ని పొందిండు అక్కడే సంగమేశ్వరంలో అని మనకు బసవ పురాణం తెలియజేస్తుందన్నమాట. ఇటువంటి బసవేశ్వరుడు శివభక్తికి నిధి. అతని నడత శివ చైతన్యం, లోకహితము.
లోకహితాన్ని అభిలాషించేవాడనమాట. మరి శివాచార లక్ష్యం అందరికీ శివుడు ఆరాధించాలి అని ఆపాదమస్తకం శివుణ్ణే నింపుకున్న మహనీయుడు ఈ బసవేశ్వరుడు. మరి ఈశ్వర పరతత్వాన్ని ప్రవచించడం కోసమే పుట్టాడట. మరి ఆది వృషభేంద్రుని అవతారము సకల సృష్టి శివస్వరూపమేనని నిరూపిస్తూ ప్రజల హృదయాల్లో శివభక్తిని పదిలపరచడం కోసము ఈ నేల మీద ఈ వైశాఖ మాసం తదియ రోజు అవతరించాడు అని మనకు చరిత్ర తెలుపుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ బసవేశ్వరునికి మనము ప్రణామాలు సమర్పించుకుందాము. ఓం స్వస్తి.